దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం జెకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం, ఇక్కడున్న వాగ్దానం ఏంటి అంటే, యెహోషువ వస్త్రాలు మలినమైపోయాయి. అయితే యెహోషువ చేసిన శ్యామను పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫిర్యాదు చేస్తా ఉన్నాడు అపవాది. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ దోషాన్ని పరిహరించి అతని యొక్క వస్త్రాలు ఏవైతే మలినమైపోయాయో ఆ వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను అలంకరించండి అని దూతకు ఆయన ఆజ్ఞాపించారు. ఎందుకు ఈ దినాన ఇది వాగ్దానంగా తీసుకున్నాము అంటే, ఈ నేటి దినాల్లో మన రక్షణ వస్త్రము అనేక విధాలుగా అది మలినమైపోతూ ఉంది. మనం ఆ మలినమైపోయిన ఆ రక్షణ వస్త్రాన్ని మళ్ళా మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి, ఏ విషయంలోనైతే మన రక్షణ వస్త్రం మలినమైపోతుందో ఆ విషయాన్ని దేవుడి దగ్గర పశ్చాత్తాపం చెంది విడిచిపెట్టినప్పుడు ఆయన నీ మలినమైన వస్త్రాన్ని తీసి ప్రశస్తమైన వస్త్రం, మహిమ వస్త్రాన్ని ఆయన నీకు ధరింపచేసి ఆ రాజ్యములో నీకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడిస్తారు. కనుక నువ్వు అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని, దేవా నాకు ప్రశస్తమైన వస్త్రాన్ని దయచేయండి, నీ ఎదుట పరిశుద్ధంగా నేను నిలవబడే శక్తిని నాకు అనుగ్రహించండి ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని అలంకరించబోతున్నారు. ఆమేన్.